అమరావతి పోలవరం ఇదే మా ప్రాధాన్యాలు, అవి పూర్తి చేస్తాం. గతంలో జగన్ ఆపేశాడు, ఇది చంద్రబాబు గారు చెప్తున్నటువంటి. ఎస్, ప్రాధాన్యాలు ఖచ్చితంగా పూర్తి చేయాలి. పోలవరం అనేటువంటిది ఒక నిరంతర ప్రక్రియ, అమరావతి నిరంతర ప్రక్రియ. దాంట్లో అమరావతి ఆపేసిన మాట వాస్తవం, పోలవరం కంటిన్యూ అయిన మాట వాస్తవం. నిజాలు నిర్భయంగా మాట్లాడుకోవాలి. అబద్ధాలకే అందం ఉంది కదా అని చెప్పేసి ఎగరేసి చెప్పుకోనక్కర్లేదు. అమరావతి బదులు తను వైజాగ్, ఈ పనులు చేసేటప్పుడైనా స్టిల్ నౌ వైజాగ్ను వదిలిపెట్టదు. అమరావతి ఖచ్చితంగా చేయండి. ముందు దాన్ని ఏంటది సెల్ఫ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇప్పుడు ఏమన్నా ఉందా? 64,000 కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టబోతున్నామని అధికారికంగా ఇప్పుడు ప్రభుత్వమే చెప్తోంది. అందులో 24,000 కోట్లు మొదటి దశలోనే. అది ఖర్చు పెట్టడానికి తప్పని కూడా నేను అన్నాను. ప్రాధాన్యత క్రమంలో దానికి అవసరం. ఎందుకంటే రాజధాని లేని రాష్ట్రం లేదా రాజధానికి ఒక రూపం లేని రాష్ట్రం అనే కంటే కూడా రాజధాని కావాలి. సరే, చంద్రబాబు అమరావతి అంటే జగన్ వైజాగ్ అన్నాడు. దాన్ని మనం వద్దనుకున్నాం. ముందు అంటూ ఒక రాజధాని కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఇదొకటి నడుస్తుంది. అయితే అసలైనటువంటి పాయింట్ ఏంటి అంటే దాన్ని త్వరగా ఒక రూపం వచ్చేలా చేయండి. అయితే తొందరపడద్దు. దానికి ఈ 3 ఏళ్ళు ఈ 4 ఏళ్ళు తీసుకున్నా నష్టం లేదు. ఇంకా అదొక నిరంతర ప్రక్రియ. కొన్ని దశాబ్దాలు శతాబ్దాల పాటుకి అది కొనసాగుతూనే ఉండాలి. ఏది హైదరాబాద్ ఒక్క రోజులో పుట్టుకొచ్చింది కాదు, లేదా ఒక్క రోజులో జరిగిపోయిన అభివృద్ధి కాదు. అది నిజాముల నుంచి బిగిన్ చేస్తే వాటి వరకు మనం మామూలుగా ఇది పాపం కాదు. దాంట్లో అభివృద్ధిలో తలా వేస్తూనే వచ్చారు, కానీ దాన్ని ఎవరు చెడగొట్టాలనుకోలేదు. అమరావతిని అయితే చెడగొట్టాలనుకున్నారు కాబట్టి ఇది మనం ముందుకు తీసుకెళ్లడంలో తప్పులేదు. ఇకపోతే పోలవరం కన్స్ట్రక్టివ్గా చేయాలన్నటువంటి కాన్సెప్ట్ గుడ్. అది మనం చేసేదేం లేదు. ఆ పోలవరం అథారిటీ చేస్తుంది, వాళ్ళే మ్యాప్లు వేస్తారు, జస్ట్ మనం వెళ్ళి చూడటమే. కానీ ఓవర్ ప్రెషర్ చేయొద్దు. ఏదైతే పోలవరం విషయంలో 6 నెలల ముందే చేయండి, ముందుకు తీసుకొచ్చిన డెడ్ లైన్, ఇలాంటి హెడ్లైన్స్కి బాగుంటాయి, వినడానికి బాగుంటాయి. ఆ తొందరపాటే నాశనం చేసింది కిందసారి పోలవరాన్ని. ఏం చేసాం? అప్పుడు పోలవరానికి సంబంధించి తొందరగా కట్టండి అని చెప్పేసాం. ఇది 2018 కల్లా పూర్తి చేసేయాలన్నటువంటి తొందరపాట్లో కట్టినటువంటి ఒక పద్ధతి పాడు లేకుండా కట్టినటువంటి డయాఫ్రమ్ వాల్ ఆ తర్వాత కూలిపోయింది. ఎందుకని డయాఫ్రమ్ వాల్ కట్టాలంటే ముందు నీళ్ళని నిల్వ ఉంచాలి. నీళ్లు నిల్వ ఉంచేటటువంటి సిస్టానికి సంబంధించినేమో గ్యాప్ వదిలిపెట్టేసి ఇక డయాఫ్రమ్ వాల్ కట్టేస్తే ఆ గ్యాప్లో నుంచి వచ్చిన వరద డయాఫ్రమ్ వాల్ కొట్టేసింది. అదే కదా నిపుణుల నివేదిక కూడా. మళ్ళీ ఇప్పుడు తొందరపాటు చర్యలు చేస్తే ప్రమాదం. ఫస్ట్ అక్కడ ముందు నిర్వాసితులకు డబ్బులు చెల్లించేయండి. రెండవది, ఇది తొందరపడద్దు. ఒక 6 నెలల ఆలస్యమైన, ఏడాది ఆలస్యమైనా పర్లేదు, ప్రాజెక్ట్ పర్ఫెక్ట్గా కమిటెడ్గా పూర్తి చేయండి. ఈ డెడ్ లైన్ల పేపర్ల హెడ్డింగుల కోసం, టీవీల్లో బ్రేకింగుల కోసం, యూట్యూబ్లో థంబ్నెయిల్స్ కోసం కాకుండా సిన్సియర్గా మరొకసారి తొందరపాటు చర్య లేకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.